హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఈ రోజు నుండి అయితే నేను బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి అయితే వెళ్దాం. మరి ఈ రోజు అయితే నామినేషన్ అయితే జరుగుతున్నాయి. సో, దాని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. మరి వీడియోలోకి అయితే వెళ్దాం. ఈసారి అయితే నాకైతే ఏం అనిపించట్లేదండి. బిగ్ బాస్ అంటే అసలు ఎంట్రీ అసలు చాలా బాగుంటది. కానీ ఈసారి అంతా సప్పగా సాగుతుంది. మరి చూద్దాం ఫ్రెండ్స్, ముందు ముందు జోష్‌గా ఉంటదేమో. మళ్ళీ జోష్ నింపుదాం. ఇప్పుడైతే అంతా ఏమైతే చెప్పుకోదగ్గ కంటెంట్ అయితే ఏమి లేదు. తనూజ గారైతే నామినేషన్‌లోకి అయితే వచ్చారు. తనకైతే ఓటింగ్ బానే ఉంటదనుకుంటున్నా. ఎందుకంటే సీరియల్‌లో ఉండే ఉంటది ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా శైన గారు కూడా నామినేషన్‌లోకి వచ్చారు. తనకెంత ఫ్యాన్ బేస్ ఉందో చూడాలి మరి. తర్వాత నెక్స్ట్ ఏమో సుమన్ శెట్టి గారు వచ్చారు. సుమన్ శెట్టి గారు ఎప్పుడో సినిమాలో చూసాం. మరి ఇప్పటి వరకు అలా ఫ్యాన్ బేస్ ఎలా ఉందో చూడాలి. ఇంకా మనం ముందు ముందు ఎలా చేస్తారో. ప్రోమోలో అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇమాన్యుయల్ కూడా నామినేషన్‌కి వచ్చారు. ఇమాన్యుయల్ అంటే ఇంకా మనం చెప్పుకోలేము. తనకు ఫ్యాన్ బేస్ బానే ఉందంట. జబర్దస్త్‌లో ఫుల్ ఫేమస్ లో ఉన్న ఇమాన్యుయల్ గురించి అయితే మనం చెప్పుకోనవసరం లేదు. ఇంకా డిమాండ్ పవన్ కు మరి ఫ్యాన్ బేస్ ఎలా ఉందో చూడాలి. ఓటింగ్ లో అగ్ని పరీక్షలు అంత ఏం అనిపించలేదు నాకైతే. ఓకే, మరి ఇంకా శ్రేష్ఠ వర్మ గారు కూడా వచ్చారు నామినేషన్‌లోకి అయితే. తను అంతా ఏమో నాకు ఆయన గురించి అంత తెలియదు. ఆ సంజన గారు అంటే సంజనాలో కూడా ఫ్యాన్ ఫాలో అంతా ఏమి ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి తను ఎట్లా ఉంటుందో చూద్దాం ముందు ముందు. ఇంకా రీతు గారు కూడా నామినేషన్‌లోకి వచ్చారు. రీతు చౌదరి గురించి తెలియని వాళ్ళు ఉండరు. రీతు చౌదరి గారు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉండుంటది. ఇంకా రాము రాథోడ్ కూడా నామినేషన్‌లోకి వచ్చారు. ఇంకా తన గురించి చెప్పనవసరం లేదు. ఫేమస్ లో ఉన్నారు. తనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్